ఈరోజు మనతో ఉన్నది కోయిట్లో తలబాద్ కార్ రైడర్గా పనిచేస్తున్న మా ఫ్రెండ్. ఆయన నిజ జీవిత అనుభవం ద్వారా కోయిట్ డెలివరీ జాబ్ ఎలా ఉంటుంది, నెలకు ఎంత సంపాదించవచ్చు, ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి, ఈ పని చేయాలనుకునే వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన నిజాలు ఏంటి, అన్నీ ఎలాంటి ఫిల్టర్ లేకుండా రియల్గా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. కుటుంబానికి దూరంగా ఉండడం మీ జీవితంపై ఎలా ప్రభావం చూపింది, వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఎలా చేసుకుంటున్నారు? ఇంకా ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్క రోజు మిస్ అవుతూనే ఉంటాం. ఇది నా ఒక్కని ప్రాబ్లమే అని కాదు, గల్ఫ్లో ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి మిస్ అవుతారు, ఖచ్చితంగా మిస్ అవుతారు. ఎందుకు కాదు చెప్పండి. ప్రతి ఒక్కరు ఇంకా వాళ్ళని ఇక్కడ వదిలి రావడమే పెద్ద టార్చర్, కష్టం, నరకం. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనము అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే చూడలేము, ఏమైనా వీడియో కాల్లోనే చూసుకోవాలా. నాకు ఎక్కువ ప్రాబ్లం ఏమంటే, నాకు చాలా బాధమైన 2 years ఏదైనా ఉంది అంటే ఎక్కువ నా సిస్టర్స్ మ్యారేజ్ చూడలేకపోయినా. అది మ్యారేజ్కి పోలేకపోయినాను. అది ఒక్కటే చాలా, ఎప్పుడు నేను అది లైఫ్లో ఎప్పుడు కూడా ఊహించలేను. ఆ సిచ్యువేషన్ కూడా నాకు రాదు కదా. ఇంకా నెక్స్ట్ మర్చిపోలేను నేను. అది మీ సిస్టర్ మ్యారేజ్కి మీరు పోలేరు, అది మర్చిపోలేకపోతున్నా. అది కొంచెం బాధగా ఉంటుంది. ఎలా మేనేజ్ చేసుకున్నారు బ్రో? మేనేజ్ అంటే ఇంకా ఏముంది బ్రో, మనమే మోటివ్ చేసుకోవాలా. ఇప్పుడు ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసుకొని ఇంకా మనకు కూడా మనము కొంచెం సంపాదించుకొని ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనము అన్నీ వదిలేసి మేము ఇంటికి వెళ్ళిపోతామంటే అక్కడ ఎవరు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు, ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు. కానీ అందరు చెప్పేవాళ్ళే అయిపోతారు. ఒక ఫస్ట్ 2 months 3 months మంచిగానే ఉంటుంది, కానీ మా పిల్లోడు వచ్చినాడు ఇది అని. ఆ తర్వాత ఏమంటారు, ఎవరైనా చేయాల్సిందే కదా. మనం మోటివేట్ చేసుకొని ఇంకా ఏదో ఒకటి సాగుతూ ఉండాలి. కొంచెమైనా మనం పెట్టుకొని, మన ఉన్నంత వరకు పెట్టుకొని బ్యాంక్ బ్యాలెన్స్ ఇంటికి పోయి ఏదో ఒకటి బిజినెస్ లేదంటే వేరే ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలా, అట్లా చేసుకోవాలా. కానీ బ్రో, ఈ జాబ్ వల్ల మీ జీవితాన్ని పూర్తిగా మార్చిన ఒక సంఘటన ఏదైనా ఉందా? ఈ జాబ్ వల్ల నాకు పూర్తిగా మార్చిన సంఘటన అంటే బ్రో, లైఫ్ అంటే ఏందో తెలిసింది బ్రో. నిజంగా లైఫ్ అంటే ఏందో తెలిసింది, ఆకలి అంటే ఏందో తెలిసింది, ఫ్యామిలీ అంటే ఏందో తెలిసింది. ఓకే, ఫ్యామిలీ అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఆకలి ఎట్లా ఉంటుంది, ఎవరు మన వాళ్ళు, కష్టంలో ఎవరు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చి మన వాళ్ళు ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తారు. ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తారు ఈ సిచ్యువేషన్. మీకు ఈ జాబ్ వల్ల మీకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఈ లైఫ్ లెసన్స్ అయినాయి మీకు. చాలా జీవితం ఎలా ఉంటుంది, ఆకలి బాధ ఎలాగుంది, ఫ్యామిలీని వదిలి రావడం ఎలాగుంది, మొత్తం నేర్చుకున్నారు ఖచ్చితంగా. తలబాద్ రైడర్ గా పని చేస్తూ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ 2 years లో లైఫ్ అనేది ఏంటో చాలా చూసినాను, ఎక్కువ చూసినాను. మేము చూస్తే బయట 24 అంటే 12 hours అంటే ఇంకా 13, 14, 15, 16 కూడా అవుతుంది. ఇన్ని అవర్స్లో మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. అప్పుడు మనకు గుర్తు వస్తుంది, అదే మనుషులు ఇలా కూడా ఉంటారా, ఇట్లా మనము సొసైటీలో అట్లా ఎలా బ్రతుకుతాము, ఎట్లా ఉంటే చాలా ఇబ్బంది కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసిన తర్వాత మనమే మోటివ్ అవ్వాలా, మనమే ఇంకా ధైర్యం చేసుకొని ముందుకు పోవాలా. ఓకే బ్రో, నెల మొత్తం పని చేసి నెల చివరికి నిజంగా ఎంత సేవ్ అవుతుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, గల్ఫ్కి వస్తే డబ్బు బాగా మిగులుతుందని అనుకునే వాళ్ళకి మీ రియల్ అనుభవం ప్రకారం ఏం చెప్తారు? మీకు ఎంత సేవ్ అవుతుంది నెలకి ఆఖరికి? జీతంలో, శాలరీలో ఏం మిగలదు బ్రో, ఏం మిగలదు. ఎందుకంటే ప్రతి ఒక్క మనకి ఫిక్స్డ్ శాలరీ కాదు కాబట్టి ఒకసారి మనకి 350 కూడా వస్తుంది, 200 కూడా వస్తుంది. మనము ఒకవేళ 150 వస్తే కూడా మనము ఫుడ్కి, రెంట్కి మొత్తం తీసుకుంటే కూడా మనకి 90 KD 80 KD మిగులుతుంది. అది మనం ఇంటికి పంపిస్తాం. ఏం సేవ్ చేసుకుంటాం? సేవ్ చేసుకున్నానికి కూడా ఉండదు. కష్టపడితే ఏమి ఉండదు, మళ్ళీ మన మీద ఉంది, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనము కష్టపడి కొంచెం పెట్టుకొని ఎక్కువ ఖర్చు లేకుండా మనం ఒక న్యూట్రల్గా ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు. మీకు 350 KD అయినా కానీ ఎంత వచ్చినా కానీ మొత్తం ఖర్చులు పోను సేవ్ అనేది చేసి మీరు ఇంటికి ఎంత పంపిస్తున్నారు ఎగ్జాక్ట్గా అనేది ఒక్కొక్క నెల ఒక్కొక్క మాదిరిగా పంపిస్తున్నారు ప్రకారంగా. కానీ ఈ శాలరీ బేసిక్ అనేది మీరు బేసిక్ ఇంటికి అయితే ఎన్ని కేడీస్ పంపిస్తారు? మినిమం అయితే నేను వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్లో చెప్పినాను కదా, ఇంకా మినిమం ఆ తర్వాత ఒక్కొక్కసారి ఒక రకంగా, ఒకసారి 90
70-60 కేడీ కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి నాకు. మీరు చెప్పేది 350 కేడీ సంపాదించి ఆ తర్వాత కూడా కానీ మిగిలేది మీకు 60 లేదు 350 కేడీ అది ముందు అది స్టార్టింగ్ లో ఆర్డర్ డిపెండ్ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ నేను 350-400 ఆర్డర్స్ కొట్టినాను అనుకోండి, అప్పుడు నాకు శాలరీ ఎంత వస్తుంది, 350-400 ఆర్డర్స్ కొడితే నాకు 650 into 350 వేసుకుంటే కూడా నాకు వచ్చి 300-320 అట్లా వస్తుంది. ఓకే, దాంట్లో మిగిలేది ఎంత? దాంట్లో మనకు 110-150 మనకు మొత్తం తీసేస్తే కూడా మనకు 200 అట్లా ఇంటికి పంపించవచ్చు. 150 అయినా పంపించవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. 150 వరకు పంపించవచ్చు. 150 ఒక్కొక్క నెల 150, ఒక్కొక్క నెల 110, 120 అలాగా. ఒక నెల ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ ఈ నెల నేను 150 పంపించినాను అనుకోండి, నెక్స్ట్ మంత్ చెప్పలేం 100 కూడా పంపించవచ్చు, 90 కూడా పంపించవచ్చు, లేదంటే ఎక్కువ కూడా 200 కూడా పంపించవచ్చు. అది మన పైన డిపెండ్ ఉంటుంది. మనము వర్క్ ఆర్డర్స్ ఎక్కువ రావాలా, హార్డ్ వర్క్ కూడా ఎక్కువ చేయాలా. ఒక్క రోజు కూడా లీవ్స్ లేకుండా మనం 30 డేస్ కూడా వర్క్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఓకే బ్రో, ఎప్పుడైనా ఈ పని వదిలేసి ఇండియాకి వెళ్ళిపోవాలని అనిపించిన రోజు వచ్చిందా? ఎందుకు? డైలీ ఉంటుంది బ్రో, డైలీ ఉంటుంది. పోవాలా, ఫ్యామిలీ కూడా చూడాలా, ఈ పని వదిలేసి వేరే ఏదైనా మంచి పని చూసుకుంటాం. ఇది ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు అనేది ఒకసారి ఉంటుంది. డైలీ అనిపిస్తుంది వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఏమంటే మన ప్రాబ్లమే, మన సిచ్యువేషన్ ఇక్కడ ఉండాలనిపిస్తుంది. మనీ కోసమే ఉండాలి, లేకుంటే వదిలేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడే నేను వచ్చిన స్టార్టింగ్లోనే వెళ్ళిపోవాలనుకున్నా. వచ్చిన అది ఎట్లా ఉండేదంటే, కువైట్ నుంచి వచ్చిన రూమ్కి వచ్చిన అప్పటి వరకు నాకు తెలియదు. అంటే వాడు చెప్పినాడు ఇచ్చేటప్పుడు విధా డెలివరీ ఇట్లా ఉంటుంది అని, నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. సరే అని వచ్చిన రూమ్కి వచ్చిన తర్వాత ఆ రూము, ఆ మనుషులు చూసి భయపడిపోయినాను, చాలా భయపడినా. ఏందిరా అసలు ఏంది ఇది, రూమ్ ఏంటి? ఆ రూమ్లోనే 6 మంది నిద్రపోవడము బాధగా ఉన్నింది. వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళిపోయినా. నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్, తలబాత్ కార్ రైడర్ లైఫ్ గురించి బయట చాలా అపోహలు ఉన్నాయి. మీ అనుభవంతో చూస్తే ప్రజలు ఏది తప్పుగా అనుకుంటున్నారు? ఇప్పుడు తలబాత్లో పని చేస్తున్నారు, వాళ్ళ గురించి ప్రజలు వచ్చేసి అపోహలు ఉన్నాయి చాలామంది. అది ఏందిలే, ఇది తప్పుగా ప్రజలు ఏం తప్పుగా అపోహం అంటే ఎలాంటి? ఇప్పుడు మిమ్మల్ని చూసి ఈజీగా ఉందిలే జాబు, వాణ్యం బాగా సంపాదిస్తున్నారు, కొన్ని అపోహలు అయితే ఉన్నాయి కదా. డెలివరీ రంగంలో ఆ నెలకి ఇంత సంపాదించవచ్చు, అంత సంపాదించవచ్చు. వాడి జాబ్ ఏముంది, ఆర్డర్ తీసుకోవడం, ఇచ్చేయడం, ఆర్డర్ రెస్టారెంట్ నుంచి పికప్ చేసుకోవడం, కస్టమర్కి ఇచ్చేయడం, అంతే కదా. పని ఏముంది, ఎక్కువ ఏం లేదు కదా అని చాలా అపోహలు అయితే పబ్లిక్లో ఉన్నాయి కదా. ఏం రిస్క్ లేదు, ఏం ఇది లేదు అని. కానీ మీరు కార్ పార్కింగ్కి సమస్యలు ఉంటాయి, రెస్టారెంట్లో బండి పార్కింగ్ దొరకదు కార్కి, మొత్తం అవన్నీ ఉన్నాయి కదా. పబ్లిక్ అయితే చాలా ఈజీ జాబ్, చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. దానికి మీరు తప్పుగా పబ్లిక్ ఏమని అనుకుంటున్నారు? మీరు చూసిన ఆ సిచ్యువేషన్ ఏంటి? పబ్లిక్ అంటే చూసే వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు నేను కూడా ఆపోజిట్ వాడు ఏదైనా మంచి పని చేస్తానంటే వాడిని చూసి నేను కూడా అనుకుంటా, అబ్బా ఒకవేళ నేను ఈ వర్క్లో ఉంటే బాగుండేది. అంటే వాళ్ళకి తెలియదు కదా వాడు ఎంత కష్టం పడుతున్నా, నాకు తెలియదు. అట్లా నా వర్క్ ఎంత ఉంటుందో నాకే తెలుసు. నేను ఆర్డర్ తీసుకోవడము, పికప్, ట్రాఫిక్లో మళ్ళీ కస్టమర్ దగ్గర పోవాలా, ఒకసారి లొకేషన్స్ రాంగ్ ఉంటాయి, అవి చూసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అవును, అవన్నీ చూసుకోవాలా. ఓకే బ్రో, డెలివరీ రంగంలో కార్ మరియు బైక్ రైడర్స్ అందరూ ఎక్కువగా ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు? డెలివరీ రైడర్స్ అందరూ చాలా ఇబ్బంది పడేది ఏమంటే, మీకు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నారు మీరు? శాలరీ గురించే ఎక్కువ. చాలా మంది డెలివరీ రైడర్స్ ప్రాబ్లం ఫేస్ అయ్యేది శాలరీ గురించే. చాలా కంపెనీ వరకు, ఎందుకంటే చాలా కంపెనీ అది చెప్పిన అదా బ్యాచ్ గురించి కానీ, లేదంటే ఆర్డర్స్ లేకుండా ఎక్కువ టైం బయట ఉండడము, ఫ్యామిలీ చాలా, అంటే శాలరీ గురించి ఎక్కువ ప్రాబ్లమ్స్. కార్ బైక్ రైడర్స్కి మినిమం బేసిక్ ఎంత మిగులుతుంది ఒక నెలకి? బేసిక్గా ఎగ్జాక్ట్గా ఇది అమౌంట్ అనేది ఒక 100 KD అయినా, 120 అయినా, 130 అయినా, బైక్ రైడర్స్కి అయినా, కార్ రైడర్స్కి అయినా 150 పైన, 200 పైన. కానీ మీరు చెప్పినట్లు నార్మల్గా చూసుకుందాం, 12 hours పని చేస్తే కంటిన్యూగా డైలీ 30 days, అప్పుడు ఎంత మిగులుతుంది కార్ రైడర్స్కైనా బైక్ రైడర్స్కైనా? ఓకే, కార్ రైడర్స్కి బైక్ రైడర్స్కి ఇద్దరికి ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు. ఏమంటే వాడు బైక్లో డెలివరీ ఇస్తాడు, మనం కార్లో డెలివరీ ఇస్తాం, అంతే. డిఫరెన్స్ ఏం ఉండదు, ఇద్దరిది సేమ్. ఇంకా మీరు శాలరీ గురించి చెప్తే మీకు ముందే చెప్పినా దాని గురించి. ఇంకా మినిమం అంటే బైక్ అయినా కార్కైనా మనం పని చేస్తేనే మినిమం 12 hours కంటిన్యూగా మీరు 30 days కూడా పని చేస్తే మొత్తం పోయి కూడా మీరు 100, 120, 150
ఈజీగా మొత్తం ఖర్చులపై మినిమం 150 KD లోపల ఈజీగా మిగిలించుకోవచ్చు ఈజీగా. ఓకే బ్రో, మీకు అవకాశం వస్తే డెలివరీ కంపెనీ సిస్టంలో ఒకే ఒక్క మార్పు చేయాలంటే ఏది చేస్తారు? ఓన్లీ మీ పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్, ఒకవేళ నాకు అవకాశం వస్తే ఈ ఫీల్డ్ తలబాద్ ఫీల్డ్లో డ్రైవర్స్ అందరికీ ఫిక్స్ సాలరీ పెట్టేస్తా. ఈ కమిషన్ బేస్, ఆర్డర్ బేస్ ఇవన్నీ కాకుండా, బ్యాచ్ ఇవన్నీ కాకుండా ఒక ఫిక్స్ సాలరీ 250, 300 అనేది, లేదంటే మినిమం 200 అయినా ఫిక్స్ సాలరీ అనేది పెట్టేస్తా వాళ్ళకు. 200. ఆ తర్వాత వాళ్ళు ఎక్కువ ఆర్డర్స్ టార్గెట్ రీచ్ అయితే వాళ్ళ దానిపైన కూడా కమిషన్ ఉంటుంది, అది కూడా బెటరే. అండ్ ఇంకోటి ఏమంటే అన్ని రెస్టారెంట్ వాళ్ళని కూడా అందరినీ వచ్చి నోటీస్ పంపిస్తా, వీళ్ళని అందరినీ రెస్పెక్ట్గా చూడాలా, వీళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నారు కదా, వీళ్ళని రూట్గా మాట్లాడడం అలా చేస్తే మిమ్మల్ని కూడా మేము కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాము, మీ ఆర్డర్స్ తీసుకోము, ఇలా వాళ్ళకు కూడా స్ట్రిక్ట్ రూల్ పెట్టి వీళ్ళని కూడా కొంచెం కంట్రోల్ చేసుకుంటే అన్నీ క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు బైక్ రైడర్స్, కార్ రైడర్స్ కి ఒక ఫిక్స్డ్ సాలరీ పెట్టాలి, రూల్ పాస్ చేస్తారు మీకు అవకాశం ఇస్తే. ఖచ్చితంగా. అండ్ అలాగే రెస్టారెంట్స్ అందరికి మీరు రెస్పెక్ట్ తో మాట్లాడాలని ఆ రూల్ అయితే పాస్ చేస్తారు, లేకుంటే వాళ్ళతో కాంటాక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకుంటారు. ఓకే బ్రో, ఒక 5 years తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలని అనుకుంటున్నారు? ఇదే రంగంలో కొనసాగుతారా, లేదా వేరే ప్లాన్ ఏమైనా ఉందా? ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా, లేదా కువైట్లోనే ఇంకా మంచి జాబ్ వైపు ఏమైనా వెళ్తారా? ఒక 5 years తర్వాత అంటే నేను ఆలోచించినట్టు ఏముండదు. ఎందుకంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆలోచించింది లైఫ్ వేరు, ఇక్కడ వచ్చిన తర్వాత ఆలోచించే లైఫ్ వేరేగా ఉంది, సరేనా? ఇప్పుడు నేను నా ఐడియా అయితే ఏముంది అంటే, కొంచెం అమౌంట్ అయితే మనం సేవ్ చేసుకొని ఇండియా పోయి ఏదైనా ఒక మంచి బిజినెస్, లేదంటే ఒకవేళ ఆపర్చునిటీ మంచిగా గల్ఫ్లో కానీ ఇండియాలో కానీ ఆపర్చునిటీ మంచిగా దొరికితే కంటిన్యూ అయిపోతా, ఏదైనా జాబ్ చేసుకుంటా, నాకేం ఇబ్బంది లేదు దాంట్లో కూడా. నాకు ఆపర్చునిటీ మంచిగా ఏదైనా జాబ్ వచ్చింది, శాలరీ బాగుంది అంటే కువైట్కి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ కువైట్లో మంచిగా ఏమైనా కంపెనీస్లో శాలరీ బాగుంది, మంచిగా ఉంది అంటే నేను కువైట్కైనా రెడీ రావడానికి. ఫ్యూచర్లో అయితే తలబాద్లో ఉండరు, ఫ్యూచర్లో అయితే తలబాద్లో అయితే వర్క్ చేశారు, నాకు ఐడియా లేదు, అసలు చేయను కూడా. ఇప్పుడు బెటర్గా దొరికితే చేంజ్ అయిపోతా, బెటర్గా ఏమైనా దొరికితే చేంజ్ అయిపోతాం. ఓకే బ్రో, ఇన్షాల్లా మీరు ఫ్యూచర్లో మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఆ అల్లాతో మేము కూడా దువా చేస్తాం, మీ లైఫ్ ఇంకా మంచిగా బెటర్గా ఉండాలని. మీ అనుభవం, మీ కష్టం, మీ డెలివరీ రంగంలో మీరు చేసిన పని 2 సంవత్సరాల నుంచి మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్తో ఇంటర్వ్యూ అయితే చేశాను గైస్, డెలివరీ రంగంలో అయితే పని చేస్తారు ఈయన. ఈ ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓకే గాయస్, గల్ఫ్ రియల్ స్టోరీస్లో ఇది ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 3 ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, గల్ఫ్ రియల్ స్టోరీస్ 3rd ఎపిసోడ్తో. ఓకే గాయస్, అంతవరకు బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్ ది లోకల్ గాయ్ ఆఫ్ కడప.